गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। అందరికీ శివానుగ్రహం తెలుసు. శివానుగ్రహంతో సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యం, ప్రజలు, జంతువులు, పెంచుకున్న పశువులు అందరూ క్షేమంగా ఉండరుగా. ఆయుర్దాయం కోరాలి. ఆయుర్దాయంలో దాన్ని సద్వినియోగం చేసే సంకల్పం ఉండాలి. ఆయుర్దాయానికి సంకల్పం సత్సంకల్పం ఏంటంటే స్వార్థం లేకుండా పరార్థం క్షేమం కోరడం. ఎవరికో క్షేమం కోరడం, ఎవరికో దేశవంతానం, దేశం నిండా మన బంధువులే ఉన్నారు. ఈ దేశానికి ఒకటి కాదు 100 మాటలు ఆపద జరిగింది. ఎన్నో ఆపదలు కలిగాయి. ఎప్పుడు ఎవరు మన సీమ దాటి లోపలికి వస్తారో ఎవరికి తెలియదు. ఎప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా మనుషులు నడిపించాలి, దేశాన్ని నాశనం చేసి దోచుకొని టన్నులు కొద్ది బంగారం అన్నీ దోచుకొని వెళ్ళారు. 100 మాటలు జరిగింది. రేపు ఎప్పుడో ఎవరు చైనా వాళ్ళు వస్తారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. పాకిస్తాన్ దాటి లోపలికి వస్తుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే పోయిన 50 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉండడం చేత బయట వాళ్ళు వచ్చి దీని దాంట్లో తెలియదు అంతే. మనం రక్షించుకోలేదు. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో బయట వాళ్ళు రాకుండా వాళ్ళు పరిపాలించారు. అవి గుర్తుపెట్టుకోండి. మన పరిపాలనలో ఆ మాత్రం రక్షణ మనం చేసుకోలేదు. నేడు మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరు సైనికులు బయట వాళ్ళ సైనికులు మనం రక్షించడానికి లేదు. దేశానికి క్షేమం కోరడం అంటే ఎవరిస్తారు దేశానికి? ఈ దేశంలో పుట్టడం చదవడానికి గొప్ప లాభం ఏమిటంటే ఈశ్వరుడు ఉన్నాడని మనకి జ్ఞానం కలిగింది. విదేశాల్లో ఎక్కడ పుట్టినా జ్ఞానం కలగదు. ఈశ్వరుడు ఎవరు, ఎలా ఉంటాడు, అతని మంత్రం ఏది, అతని రూపం ఏది, ఏ విధంగా అతన్ని మనం చేరుకోవాలి, ఎందుకు చేరుకోవాలి, ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఇంత జ్ఞానం ఈ దేశంలో పుట్టడం చేత వచ్చింది. మరో దేశంలో పుడితే ఈ జ్ఞానం రానే రాదు. కాబట్టి ఈ దేశం ఈశ్వరుడు రెండు ఒకటే. రెండింటిని కలిపి ఈ దేశం అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుని అడగాలి, క్షేమం అడగాలి. దేశక్షేమం ఆయన అనుగ్రహం, ఆయన వ్యాపించున్నాడు కాబట్టి ఈ దేశాన్ని నీవు రక్షించు. ఏ పదాం పతిరక్షాయాలు ధరి దీర్ఘాన్ని ప్రతిపత్తులు కావచ్చో అనుగ్రహం. ఇది అనేక మార్గుల్లో దాని వ్యాఖ్యానం అనేక మార్గాలు నేను చేరదామని అనుకుంటున్నాడు మనుషుడు. అనేక వేదాంత శాస్త్రాలు కనిపించాడు అలా చెప్తారు. కానీ అవసరం లేదు. మనంతా కూడా ఈశ్వరుని చేరడానికే ఈ భూమిలో పుట్టాం. ఇప్పుడు కాదా చేరలేదా తప్పులు చేస్తాం, మళ్ళీ పుడతాం, అప్పుడు బాగుంటాం. లేదు మరొక మాట పుడతాం, అప్పుడు బాగుంటాం. ఇక్కడే పుడుతూ ఉండాలి. తప్పులు చేసినా దిద్దుకోవాలి. ఆపక్షయం కావాలి, జ్ఞానబుద్ధి కావాలి, ఈశ్వరుని చేరుకోవాలి. కాబట్టి ఈశ్వరుడు వేరు, మన దేశం వేరు అనుకోవద్దు. దేశం ఈశ్వరుడు. సహస్రాన్ని శాస్త్ర బాహోస్తవ హేతరాజనాలి సహస్రాన్ని శాస్త్ర వేరుద్రాది భూమ్యాం. ఈ భూమి అంతా వేలు లక్షల కొద్ది రూపాలతో ఉంటారు. రుద్ర మహాదేవ, నీ రూపం 1,000,000 రూపాయలతో అంతా వ్యాపించున్నావు. హేతయ నీత 1,000,000 మందిలో ఆయుధాలు ఉన్నాయి. 1,000,000 మంది రుద్రులు అంతటా వ్యాపించున్నారు. వాళ్ళందరికీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. రుద్రుడు వలనే పరమశివుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. అలాగే జటాజుటం, అలాగే సర్పం, అన్నీ ఇలాగే ఉన్నాయి. తేడా ఇంతమంది వ్యాపించినటువంటి రుద్రులు వ్యాపించిన ఈ దేశానికి బయట వాళ్ళు అప్పుడు ఎందుకు వచ్చారు? ఏదో పాపం జరిగింది. పూర్వం చేసిన పాపానికి బయట వాళ్ళు వచ్చి మన చంపుతూ ఉంటే
పాపానికి ఫలం కావాలి కదా జీవుడికి, లేకపోతే వీడు నా దగ్గరికి ఎలా వస్తారు? తటస్థంగా చూస్తూ ఉన్నాడా? ఎందుకు మనం అడగలేదా అన్నాడు? మనం చేసిన పాపం, మనం చేసిన తపస్సు మధ్యన పోలిస్తే తపస్సు చిన్నది, పాపం పెద్దది. అందుకని దేశం కష్టపడింది. అవన్నీ అయిపోయింది. నేను అనుకుంటాను చాలు, ఇది ఇంకా బయట నుంచి ఎవరు కూడా దేశం ముట్టుకోకూడదు. పూర్వం ఎంత పాపం జరిగినా పాపం నేనడితో ఖర్చు అయిపోయింది. పాపం ఏం లేదు మనకి, పుణ్యమే ఉంది. ఈనాడు మనం చేస్తున్న అల్పమైన పుణ్యమైనా సరే నమస్కారం 3 మాటలు అనుకుంటాం, ఆ పుణ్యమే మనకు ఉంది. ఆ కాంత మనని రక్షించాలి. ఈ దేశానికి విదేశీయులు ఎవరు వచ్చి దాడి చేసి మన సంస్కృతిని నాశనం చేసి మన ప్రజలను చంపి మన సైనికుల్ని చంపి అలా ఉండకూడదు. ఆ సంకల్పం మనం చేస్తే, ఎందుకంటే చిట్ట చివరికి బలిహరణం ఆ పాపానికి 10,000 మంది మొన్న మహాక్షేత్రంలో హిమాలయాల్లో పోయారు. చాలు, అంతకన్నా ఏ పాపం నీళ్ళు ఉండకూడదు. బలిహరణం అయిపోయింది. ఆ బలి అయిపోయినటువంటి ఆ జీవులందరూ ఈశ్వరునే చేరుకోవాలి. ఇక్కడ పుడితే దేశానికి నాయకులు కావాలి, ఇక్కడ పుడితే దేశాన్ని రక్షించేవాడు కావాలి, మన మిత్రులు కావాలి, మన బంధువులు కావాలి, తప్పైన వాళ్ళు. ఈ విధంగా మనం కొనాలి. ఏంటి మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవడు ఇదే ఆఖరి జన్మ, నాకు జన్మ లేదని ఎవరు అనుకోకూడదు. చాలా జన్మలు ఉన్నా, అయిపోయినా, ఇంకా ముందు కూడా సార్థకమైన జన్మలు. దేశాన్ని ప్రేమించి దేశాన్ని రక్షిస్తూ త్యాగం చేసి అట్లాంటి జన్మలు కావాలి. ఆ విధంగా ఈశ్వరుని చేరుకునే జన్మ కావాలి మనకు. కాబట్టి ఈశ్వరుడు భారతదేశంలో ఒకటే అని గుర్తుపెట్టుకున్నాడు. ఈశ్వరుడు ఇతర దేశాల్లో లేడు. దాని గురించి జ్ఞానం ఎక్కడా లేదు. వాళ్ళు మానవులే, వాళ్ళు క్షేమంగా ఉంటుంది, తప్పులేదు. అది కాదు మన గౌరవం. ఈశ్వరుని చేరుకునేది ఒక భారతీయుడికి ఇతరుడికి హస్తి మసి ఏనుగు దామంత దూరం తేడా. ఎందుకంటే ఎలా చెప్తున్నాను నేను, ఈశ్వరుని యొక్క జ్ఞానం భారతీయుడిలో ఉంది. చదువుకోలేదు, ఏదో పాపాలు తప్పులు కూడా చేస్తున్నాడు, కానీ వాళ్ళ లోపల ఈశ్వరుడు ఉన్నాడని ఒక జ్ఞానం ఉంది వాడు. అదే భారతీయుడిలో ఉంది. అది ఏ దేశస్తుడికి ఏ దేశంలో పుట్టిన వాడికి కూడా, పాపం చేసిన వాడు కూడా ఈశ్వరుడు ఉన్నాడనే విషయం తెలుసు. ఎప్పుడు అది మేలుకుంటుంది, వాడు ఉత్తముడు అవుతారు విధంగా. అలాంటి దేశాన్ని ఈశ్వరుడితో సమానంగా ఈశ్వరుడు దేశం కలిసిపోయి ఉన్నాయి. రెండు వేరు వేరు కాదు. పాలు నీళ్లు కలిపితే ఎలాగ తేడా రాదో, విడతీయడానికి వీలు లేదు, అలాగే నీళ్లు మన దేశం, వాడు ఈశ్వరుడు. అలా ఉంటే విడదీయడానికి వీలు లేదు, రెండు ఒకటే. అందులో బెల్లం వేస్తే చీపు ఉంటుంది, అది కూడా మళ్ళీ వేరు చేయడానికి మన వల్ల కాదు. అందులో బెల్లం వేసి చక్కెర వేసే వరకే మన చేతిలో ఉంటాయి, మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా అవినాభావంతో ఈశ్వరుడు మన భారతదేశం కలిసింది. దేశాన్ని ప్రేమించడం, ఈశ్వరుడు ప్రేమించడం. నాకు ఈశ్వరుడి మీద నమ్మకం లేదు అన్నప్పటికీ కూడా వాడు అతన్నే పూజ చేస్తున్నాడు దేశభక్తులైతే. ఈశ్వరుడిని తప్పించుకోవడానికి వీలు లేదు, అటువంటి చిత్రమైన విషయం. కాబట్టి ఈశ్వర భక్తి, దేశభక్తి రెండు ఒకటి. వ్యర్థమైనటువంటి ఎందుకు పనికిరాని విషయాలు కాలం వృధా చేయకూడదు. ఎందుకంటే జీవితం పరిమితంగా ఉంది. అపరిమితంగా ఉండే 100 ఏళ్ళు ఉంటాయని చెప్పలేము. ఉంటే కూడా సార్థకంగా ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుని దేశానికి ఆపత్కాలం మళ్ళీ వస్తుంది, కానీ పాపం క్షయం అయిపోయింది. ఈసారి ఎవడైనా లోపలికి వస్తే వాడే శిక్షించబడాలి. అలా సంకల్పించాలి. అదే సంకల్పం. ఇక్కడ రావడం అపరాధం చేశాడు, పవిత్ర భూమి ఈశ్వరుడితో నిండిపోయింది ఈ భూమి, ఎలా వస్తారు? ప్రతి భారతీయుడు వాడిని శిక్షించి వాడి శిక్ష పడుతుంది కూడా. నా మాట పెట్టుకోవడానికి కూర్చోకూడదు, దోషులు వెళ్ళిపోడు, శిక్షించబడతాడు. అలాంటి నమ్మకం మాత్రం నా గురించి సంకల్పం, నిరంతరం అదే సంకల్పం. అది నిజం అవుతుంది, ఆ మాట అర్థం కాదు. అందరూ క్షేమంగా ఉండండి. ప్రతి దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా వివేకంతో కాస్త పురాణ జ్ఞానం, ఈశ్వరుని గురించి సామాన్యమైన జ్ఞానం చాలా. ఈశ్వరుడు ఉన్నాడు, అందరూ కూడా ఈశ్వరుడు ఎవరు, ఎలా ఉంటాడు. ఉపనిషత్తులు చదివే పని ఏముంది మనకి, పురాణం చదివితే ఎక్కువ. అంతకన్నా మనకి వేదాంత శాస్త్రం అంతా చదవాలి. ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకుంటాం. ఈ దేశం నిండా ఉన్నాడు అంతగా. సహస్ర ఏ గుజరాది భూమి దేశాలను సహస్రవేదిన్నారు. వేరు 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 జరుగుతుండ్రు ఆయుధంతో ఉన్నారని చెప్తున్నారు. ఒక్క మాత్రం భావించండి, వేలాది రుద్రులు ఆయుధంతో వేలింటి లక్షలు. వాళ్ళు మన సీమ దాటి అవతలికి వెళ్ళారంటే ఎవడు మిగలడు, ఎప్పుడు మిగలడు. అందరూ వాడు లోపలికి వచ్చిన వాడు అదే స్థితి. పోవాలి, దేశం క్షేమంగా. ఎందుకంటే మన భవిష్యత్తులో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఐశ్వర్యవంతులు కావాలి, పుణ్యవంతులు కావాలి, ఆయుర్దాయంతో బతకాలి, కోర్టు సంపాదించాలి, కోర్టు దానం చేయాలి. ఆ
ఆ జన్మలో వాళ్ళు ఈశ్వరుడికి చేరాలి మన భవిష్యత్తులో. అలా ఉండాలని సంకల్పం మనం చేస్తే ఈశ్వరుడు హృదయంలో ఉన్న ఈశ్వరుడు రాస్తూ అంటాడు మన వేరే పైగా సంకల్పమే గొప్పదంతే. అశ్వమేధ యాగం చేసిన సంకల్పం ఏముందో ఎలాంటి భావంతో చేశారో ఆ ఫలం ఉంటుంది. అందరూ చెప్పే మంత్రం వల్ల అందరూ హోమం వల్ల మాత్రమే కాదు, సంకల్పంలో బుద్ధిలో ఎలా ఉంటుంది. అందుకని ఈశ్వరుడి సంకల్పం ఏంటంటే నన్ను క్షణంలో నన్ను ఎవడే గుర్తిస్తాడని ఉన్నానని వాడు గుర్తిస్తే వాడికి నేను ఉంటాను. నన్ను గుర్తించకపోయినా నేను వెనుకుంటాను, లేకపోతే లోపల కనబడతాను. ఈ విధంగా ఈశ్వరుడు యొక్క స్వభావం అలా అనుగ్రహ స్వరూపుడు. అతడు మనం ఇచ్చేది ఏం లేదు, మరణం స్మరించడమే తప్ప దేశాన్ని తీసుకుని ఏకంగా ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో అక్కడ తపస్సు చేశారంటే అదంతా కూడా భారతమే కదా. హిమాలయాల్లో ఉన్నాడు కైలాసగిరి దాకా. కైలాసం ఎక్కడో ఉంది, చైనా వాళ్ళలో ఉంది. ఎందుకు అవసరం? మన దగ్గరే ఉంది. మనం వెళితే ఇక్కడ కూర్చుని కైలాస పర్వతం చుట్టూ మనసులో 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి ఇంటికి రావచ్చు. మనస్సు అది అసాధ్యం కాదు. ఒక్క మాట ఇక్కడ కూర్చుని కైలాసగిరి అంతా మాట చుట్టూ ప్రదక్షిణ చేసి దాన్ని నమస్కారం చేసి ఇంటికి రావచ్చు. మనం ఎవరంటాడు? శరీరంతో వెళ్తే కష్టం కాదు, మనసుతో ఏం కష్టం. అలా చేస్తూ ఉంటాను కూడా. నాకు చాలా తృప్తినిస్తుంది, ఆనందంగా ఉంటుంది. ప్రత్యక్షంగా దగ్గరగా వచ్చి కనబడుతుంది. అలా అందులో గుహ ఏమున్నాయి అంతా చూడవచ్చు. మనం చూడనిస్తారా? అక్కడికైతే కష్టం. శరీరం అల్పమైన శరీరం, ఒక పూట ఆకలి తట్టుకోలేదు, నిద్ర తట్టుకోలేదు, కాళ్ళెత్తి తలెత్తి మరి శరీరం నిండా బలహీనత. కాబట్టి ఈశ్వరుడు బాగా ధ్యానం చేసి హిమాలయ పర్వతం దాకా కైలాసగిరి దాకా మనైతే చైనా వారు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్ ఎవరు కాదు, వాళ్ళు ఎవరు కాదు, ఒకరు రాదేవు. దౌర్బల్యం చేత దేశభక్తి లేనివాడు, భారతీయత భారతీయ సంస్కృతి మీద గౌరవం లేనివాడు ఎవడైనా దేశాన్ని పరిపాలిస్తే ఆ దోషం వల్ల ఇలాంటివి వస్తాయి. దేశ పరిపాలనలో చిత్తశుద్ధి లేకపోతే వస్తాయి. స్వార్థపరుడు, మోసగాళ్ళు, దేశం మీద భక్తి లేనివాడు, దేశం సాంప్రదాయం మీద భక్తి లేనివాళ్ళు పరిపాలన చేస్తే అలాంటి దోషాలు వస్తాయి. కానీ చాలా చిన్న దోషాలు, మనం ఏం చేయదు, దేశాన్ని మెంగదాలి. వాళ్ళు ఎక్కడికో పోతారు కానీ దేశం బాగానే ఉంటుంది. మాట గుర్తుపెట్టు. శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు, శుభం భూయా, శుభం భూయా, శుభం భూయా.